ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు విష్ణు సహస్రనామంలోని 20వ శ్లోకం. మహేశ్వాసో మహీ భర్త శ్రీనివాస సతాం గతి అనిరుద్ధసురానందో గోవింద గోవిదాంపతి. మహేష్ పరమాత్మను సారంగమను ధనుస్సును ధరించిన వానిగా, భూమిని ధరించిన వానిగా, సృష్టి వైభవమే తన నివాసం గలవానిగా, సత్పురుషుల మార్గం గమ్యం తానే అయిన వానిగా, అడ్డగింపు వెలైన వానిగా, దేవతలకు ఆనందం కలిగించేవానిగా, గోవులను రక్షించేవాడిగా, యాజమానిగా, జ్ఞానులకు రక్షించేవాడిగా జ్ఞానం చేయడం. మహేశ్వాస విష్ణువు శారంగమనే ధనుస్సు ధరించి సృష్టి ఎందు అధర్మం కలిగించు రాక్షసును సంహరించి దేవతలను విష్ణువును రక్షించును. అట్లా ఈ ధనుస్సు మానవుల కనుభవముల నడుమ ఓంకారముగా జ్ఞానం చేయబడింది. మహి భర్త భూమిని సృష్టించి పోషించేవాడగుచున్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు సమస్త జీవులు వస్తువులను పడిపోకుండా భూమి యందు అయస్కాంత శక్తి ప్రవేశపెట్టి రక్షిస్తున్నాడు. మరియు నీరు ఖనిజ లవణముల ద్వారా వృక్షములను వృద్ధి చేసి వాటి ద్వారా జీవులకు ఆహారం నుంచి పోషించున్నాడు. కనుక పరమాత్మ భూమిని ధరించుచున్నాడు. శ్రీనివాస సృష్టిలోని సంపద నారాయణుడు శ్రీ లక్ష్మీ ద్వారా జీవులకు అనుగ్రహించున్నాడు. విష్ణువు యొక్క హృదయమే లక్ష్మీకి నివాస స్థానంగా చెప్పిన కనుక ఆయన శ్రీనివాసుడు. సతాం గతి పరమాత్మ సత్పురుషులను సత్కర్మల యందు అభిలాష ఉన్న వారిని యోగ సాధన ద్వారా లేక భక్తి మార్గం ద్వారా మోక్షసిద్ధిని లభింపజేసి ఆయన సాన్నిధ్యమును కల్పించున్నాడు. కనుక పరమాత్మ సత్పురుషుల మార్గం లక్ష్యం అయినవాడు. అనిరుద్ధ సత్పురుషులకు కావలసిన శక్తినిచ్చి అవాంతరములు కానీ ఆపదలు కానీ వచ్చినప్పుడు తొలగించి వారి యోగ సాధన మార్గమును అడ్డు లేకుండా చేస్తాడు. ఇట్లు చేస్తున్నవాడు కనుక అనిరుద్ధ లేక నిరోధింపబడిన వానిగా పిలువబడుచున్నాడు. సురానంద ఈ సృష్టి నిర్మాణములకు పరమాత్మని ఆదేశానుసారం దేవతలు పనిచేస్తున్నారు. వారి శరీరం ఏర్పాటుకు మొక్కలను మొలుచుటకు, వర్షం కురిపించుటకు, జీవుల యందు ఆహారం జీర్ణం చేయ మొదలకు తమ పనులను పరమాత్మ యందు సమర్పణ బుద్ధి కలిగి పనిచేస్తున్నారు. గోవింద శ్రీకృష్ణుడు బృందావనం గోవును రక్షించడం ద్వారా యజమాని అయి ఉన్నాడు. ఇంద్రుడు గోపాలు తను పూజింపలేదని గోపాలుపై కుంభవృష్టి కురిపించగా గోవర్ధన పర్వతం అయితే గోవులను గోపాలు రక్షించినాడు. కనుక అతడు గోవిందుడు. గోవిదాంపతి గోవులు తమ పాలను తమ బిడ్డలతో పాటు మానవులకు కూడా పాలిస్తున్నవి. ఆవు పాలు, ఆవు నెయ్యి మిక్కిలి శ్రేష్టమైన రుద్రాభిషేకమునందు వీటిని ఉపయోగించడం. మరియు గోవులకు పూజించేవాడు నారాయణను అనుగ్రహం పాత్రగుచున్నాడు. ఇట్లు గోవులను రక్షించి పోషించే వారికి పరమాత్మ అధిపతి అగుచున్నాడు. శ్రీమతే రమ్మజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.